నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. అయితే గురుగారు ఇందాక మీరు మాట్లాడుతూ 2025 ఏప్రిల్ నుంచి రాజకీయంగా పెను మార్పులొస్తాయని చెప్పారు. అంటే రాజకీయంగా పెను మార్పులంటే మీ ఉద్దేశం ఎలాగంటే మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఇలా చేంజ్ అవుతారనా? లేకపోతే ఏంటండి? ఎటువంటి మార్పులు చూడొచ్చు మనం రాజకీయంగా 2025 ఏప్రిల్ నుండి? అమ్మా, మీరు అడిగిన ప్రశ్న చక్కగా ఉంది. ఇది వాస్తవమైన ప్రశ్నే కానీ హ్మ్. ఇంకోటి కట్టుకథలతో అడిగిన ప్రశ్న కాదు ఇది. హ్మ్. రేపు మార్చి 30 నుంచి దేశారిష్టాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి రాజకీయ నాయకులకి విపరీతమైన ఇబ్బంది. ఏ ప్రకారంగా అంటే పెద్ద పెద్ద మంత్రులకు ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు మారిపోతూ ఉంటారు. హ్మ్. సీఎంలు కూడా మారడానికి అవకాశం ఉంది. ఓహ్! సీఎం స్థానాలు కూడా కదిలేవి కొన్ని చోట్ల. హ్మ్. సీఎంలు మార్చేసి పార్టీ అదే ఉంటుంది. ఆ పార్టీయే ఉంటుంది. పార్టీ ఉన్నప్పటికీ సీఎంను మార్చేసి ఇంకో సీఎం ఆ పార్టీలోంచే రావడానికి ఎక్కువ. ఇది హ్మ్. 3 చోట్ల కనపడుతోంది భారతదేశంలో. ఓహ్! భారతదేశంలో. హ్మ్. అలాగే కొంతమంది మంత్రులకి, పెద్ద పెద్ద వాళ్ళకి గండాలున్నాయి. హ్మ్. ఆ గండం నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళ వెనకాల ఎప్పుడు పెద్ద పెద్ద మహామేధావులు, సిద్ధాంతులు ఉంటారు. వాళ్ళని కాంటాక్ట్ చేసుకుని దానికి రెమెడీ ఇచ్చుకుని వాళ్ళు ఇచ్చుకోవడం వల్ల చక్కటి పరిష్కారం చేయించుకోవడం వల్ల కూడా రాజశ్యామల యాగాలు కానీ, వేరు వేరు ఏదైనా అమ్మవారి హోమాలు ఎక్కువ చేయించుకోవడం వల్ల, హ్మ్. చండీ హోమం కానీ ఇలాంటివి చేయించుకోవడం వల్ల కూడా సప్త శక్తి పారాయణలు కానీ ఇలాంటివి చేయించుకుని ఉంటే రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళంతా కొంచెం సమస్యల నుంచి ఏదేమైనప్పటికీ 100% రాజకీయ పరంగా మార్పులు చేర్పులు తప్పవు. ఓహ్! ఎలా ఓకే. ప్రవర్తించినా, హ్మ్. ఏ రకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. హుహు. ఉగాది వెళ్ళిన దగ్గరించి రాజకీయంలోనే. హ్మ్. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా రావడానికి చేర్పులు, మార్పులు జరగడానికి ఉంది. అలాగే హ్మ్. సెంట్రల్‌లో కూడా మార్పులు ఉన్నాయి కొన్ని. ఇబ్బందుల్లో పడేదే కాదు. సెంట్రల్‌లో గూడా. సెంట్రల్‌లో కూడా కొన్ని ఇబ్బందులు పడతాయి. అది వాళ్ళు అర్థం చేసుకుని రాజకీయ పరంగా ఏ రకంగా మనం ముందుకెడితే ఈ సమస్యల్లోంచి బయటపడతాం అన్నది ఆలోచించుకుంటూ చక్కటి ఆ అమ్మవారు ఆయన్ని అమ్మవారే దీనికి ప్రతీకారం అమ్మవారిని పట్టుకుంటే ఏ దేవతనైనా సరే అమ్మవారు ఆదిపరాశక్తిని, కాళీని లేకపోతే ధూమవతిని పట్టుకోవడం వలన ఇంకా ధూమావతి పవర్. అమ్మవారు. ధూమవతి అమ్మవారికి అస్తమానం వీళ్ళు హోమాలు చేయించుకుంటూ హ్మ్. చక్కగా పాటించి చేసుకోవడం వల్ల కూడా రాజకీయ పరంగా కొంచెం ఇబ్బందులు తొలగుతాయని చెప్పడానికి అనేక రకాలుగా ఏది ఏమైనప్పటికీ దేశకాల పరిస్థితులు హ్మ్. భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం హ్మ్. అమెరికా నుంచి పతనం అవడానికి హ్మ్. చాలా హుహు. 2025 మార్చి 30 నుంచి హ్మ్. పడుతున్నాయి. ఈ షష్టగ్రహ కూటం వల్ల అనేక రకాల ఇబ్బందులు. భారతదేశమే కాదు ప్రపంచాలంతట్లోనూ అమ్మ ఈ రాజకీయంగానే చెప్తున్నాను. రాజకీయంగా విపరీతమైన మార్పులున్నాయి. హ్మ్. ఎవరు ఏ స్థానం, ఏ గంటలో, ఏ నెలలో పక్క తప్పిస్తాడా భగవంతుడు చెప్పలేని పరిస్థితుల్లో గ్రహాలు అనుకూలంగా లేక హ్మ్. ఈ ఇబ్బందులు వస్తాయని మరీ చెప్పడం. అది కూడా రాజకీయ పరంగా ఎక్కడికక్కడ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. అవునండి. ఈ అరాచకాలు వాళ్ళు అయ్యో! కొత్తగా మనం పదవిలోకొచ్చాం అని పదవిని అవును. పరిపాలించట్లేదు. హ్మ్. స్వార్థంగా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుని ఈ వచ్చిన ఫండ్స్ ఏ స్టేట్‌లోనూ కూడా ఇంచుమించు తెలుగు రాష్ట్రాలు అస్సలు లేదు అభివృద్ధి. హ్మ్. ఈ వచ్చిన ఫండ్స్ అంతా ప్రజలకి ఇవ్వవలసినవి. రైతు హ్మ్. పథకాలవ్వచ్చు, హ్మ్. లేతే వేరే చదువులకవ్వచ్చు, అవును. వేరే ఏ రకంగా అయినా హ్మ్. ప్రజలకు అందవలసిన పెన్షన్‌లు కానీ, పథకాలు ఆ! అందట్లేదు అంటారు. పథకాలు కానీ, హ్మ్. పెన్షన్స్ కానీ రాకుండా జీతాలు కూడా కరెక్ట్‌గా ఇవ్వకుండా ఈ రకంగా ఫండ్స్ అంతా ఏమైపోతున్నాయి? కోట్లొచ్చి పడుతోంది. ఈ హ్మ్. స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అంతా ఎక్కడ పోతున్నాయి? హ్మ్. ఎవరికి చేతిలో పెడుతున్నారు? ఆ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కరెక్ట్‌గా వీళ్ళు ఉపయోగించే సీఎంలు కరెక్ట్‌గా ఉంటే అభివృద్ధి తప్పకుండా చెందుతాయి. హ్మ్. అది ఎక్కడ జరగట్లేదు. ప్రస్తుతం ఏడాది అవుతోంది. ప్రభుత్వాలు మారి కొత్త సీఎంలొచ్చారు. ఆ సీఎంలు కూడా అభివృద్ధి అనేది మానేసి ఎంతసేపు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోవడం. పాత వాళ్ళు ఎలా చేసిపోయారు? మేము అప్పుల పాలైపోయాం. మేమెక్కడి నుంచి తెచ్చి పెట్టమని ఆ వాళ్ళిచ్చిన వాగ్దానాలకై అబద్ధం ఎక్కడ చూపిస్తున్నారంటే మాజీ సీఎంల మీద చూపిస్తున్నారు. హ్మ్. ఈ అబద్ధం. వాళ్ళొచ్చి మమ్మల్ని తుడిచిపెట్టి మాకు ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో పెట్టి వెళ్లారు. మేము వాగ్దానం చేసిన మాట వాస్తవం. ఇప్పుడు ఇవ్వడం మా దగ్గర ఖజానా లేదు. ఏం లేదు. ఆ అప్పులు తీర్చడానికే సరిపోతోందని అబద్ధాలు ఆడుతున్నారే కానీ, అలాంటప్పుడు ఈ ప్రభుత్వం అప్పు చేసి పోతోంది. రేపెందుకు మనం ఇన్ని హామీలు ఇవ్వాలని ఒక్కళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు? హ్మ్. ఆలోచించాలి. మనం ఓ పథకం ఇంతమందికి నేను ఇన్ని హామీలు ఇచ్చాను ప్రజలను ఆదుకోవడానికి. మరి అదెందుకు చేయకుండా ఈవేళ వచ్చి ఇంకో సీఎం మీద మాజీ సీఎం మీద నిందలేయక్కర్లేదే. మీరొచ్చి ఏమి ఉద్ధరించారు? హ్మ్. లక్షలు 20,00,00,000 లక్షలు అప్పులు చేస్తోందే కంట్రీ. ఇంకా ఏడాది లోపే. వాళ్ళు పాతవాళ్ళు 5 ఏళ్ళు చేసి ఆ మాత్రమేనా చేసిన అప్పుంది. ఈవేళ రాజకీయ పరంగా ప్రజలకు అందుబాటులో లేరమ్మా. హ్మ్. ప్రజానాయకులు ఎవరు కూడా ఎక్కడా కూడా ప్రజలకి అనుకూలంగా ఎక్కడా లేరు. ఆ ఇబ్బందులు ఓటేసిన వాళ్ళంతా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అన్ని రంగాల్లో ప్రజలు పాపం గవర్నమెంట్ ద్వారా రావాల్సింది రాక రకరకాల సమస్యలతో ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పడానికి ఇది ఆస్కారం. హ్మ్.
అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ప్రజానాయకులు ఉమ్, ఇప్పటి నుంచైనా మారండి. మారి ప్రజలకి సహాయం చేయండి. ప్రజల ఇబ్బందులు తెలుసుకోండి. ఎంతసేపు స్వార్థం పనికిరాదు. ఆ స్వార్థంతో మీరు ఉద్ధరించేదేం లేదు. రేపు రాబోయే కాలంలో మళ్ళా నేనే రావాలనుకుంటే మీరు ప్రజలను ఆదుకుంటేనే మీరు వస్తారు. లేదు, మధ్యంతర ఎన్నికలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఓ, మధ్యంతర ఉమ్, ఎన్నికలు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. తప్పదు, జరిగి తీరుతాయి. జమినీ ఎలక్షన్ పడినా పర్వాలేదు. 2027లో ఉమ్, 2006 డిసెంబర్ అండ్ 2027 మార్చి నాటికి తప్పకుండా మధ్యంతర ఎన్నికలు జమినీ ఎలక్షన్ కూడా పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి ఈ కొత్తగా వచ్చిన సీఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకుని ప్రజలను ఆదుకోండి. ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయండి. వాళ్ళకి కావాల్సిన వసతులు చూపించి మీరు చక్కగా వెళ్ళండి. అప్పుడే మళ్ళీ జమినీ ఎలక్షన్ వచ్చినా ఏమొచ్చినా ఈ ప్రజలు మీకు ఓటేస్తారు. లేదంటే కిందకి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోక తప్పదు. ఉమ్. కొత్త నాయకులంతా మళ్ళీ ఇళ్ళకి పెడతారు. ఇప్పటి నుంచి అర్థం చేసుకోండి అని మరీ చెప్పడానికి ఆస్కారం ఉందమ్మా. అంటే మీరు మీ ఎంతసేపు ఆ సీఎం ఇలా చేశాడు, నేను వచ్చాను, నేను ఇలా చేస్తానన్నది కాదు. అలాంటప్పుడు పాత సీఎంలు ఎన్నో ప్రజలకు ఉపయోగపడ్డారు. ప్రతి చోట స్టేట్లో ఉన్న ముఖ్యమంత్రులంతా పాత వాళ్ళు. పోయిన సంవత్సరంలో ఉన్న వాళ్ళంతా ప్రజలకి ఎన్నో ఉపకారాలు చేశారు. పథకాలు ఇచ్చారు. పాపం అప్పు చేసో సొప్పు చేసో వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వాలు మన భారతదేశంలో ఇప్పుడు వచ్చిన కొత్త ఎక్కడా సంక్షేమ పథకాలు కానీ, రావాల్సిన ఎడ్యుకేషన్ లోన్ కానీ, పిల్లలకి అభివృద్ధి కానీ, స్కూల్ కానీ, కాలేజీలు కానీ వాళ్ళకి ఫండ్స్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతూ, అందులో స్టూడెంట్స్ లోన్లు రాక, వాళ్ళకు రావాల్సిన సదుపాయాలు లేక, బుక్స్ కూడా పంపిణీ చేయకుండా పిల్లలకి ఏ రకంగా ఫీజు అరేంజ్మెంట్స్ అంటూ కూడా దేనికి ఏది చేయకుండా వాళ్ళు అలా చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా బాధల్లో ఉన్న కుటుంబాలకు కానీ, బాగా చదువుకోలేని ఇబ్బందుల కుటుంబాల్లో అలాంటి వాళ్ళకి సహాయాలు చేస్తూ ఆదుకుంటే, రుణమాఫీ అనేది రకరకాలు. ఇప్పుడు వ్యవసాయదారులకు రుణమాఫీ అన్నారు. ఇప్పటిదాకా ఎవ్వరూ చేయలేదు. ఇప్పటిదాకా ఏడాది కొత్త గవర్నమెంట్లు వచ్చినా ఎక్కడైనా సరే రైతులను ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు, వాళ్ళు బాధలు పడుతూనే ఉన్నారు. అలా ఎడ్యుకేషన్ పర్సన్స్ లోన్లు లేక, వాళ్ళకు వచ్చే ఆదాయం లేక, చేసుకోలేక వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. అందుకు ప్రజా పరిపాలన అయితే చాలా చండాలంగా ఉంది.